రైట్. ఇక కవిత ఇంట్లో జరుగుతున్నటువంటి ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు, విశ్లేషణ తెలియజేసేందుకు లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడీ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం ఎంఎన్ఆర్ గారు. సార్ ఇప్పుడు కవిత గారి ఇంట్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టెక్నికల్గా మీరు ఏం చెప్తారు దీన్ని? యాక్చువల్గా ఈ కేసు ఎప్పటి నుంచో రిజిస్టర్ అయింది. దాని మీద మనీష్ సిసోదియా గారు వీళ్ళంతా కూడా ఇంకా బెయిల్ రాలేదు వాళ్ళకి. ఇంకా అనేక మందిని వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది. కవిత గారిని కూడా 2-3 సార్లు అక్కడికి పిలిపించడం జరిగింది. ఒకసారి వారు వెళ్ళడం, ఆ తర్వాత వారు నాకు ఇప్పుడు సమయం లేదు మళ్ళా ఇవ్వండి అని తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మొదట వారు ఏ విధంగా అయితే మహిళలను ఇన్వెస్టిగేషన్ కోసం పిలవకూడదు అని అన్న విషయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అది ఇంకా పెండింగ్ ఉంది. ఈసారి కూడా మొన్న ఎప్పుడో పిలిచినప్పుడు నేను రాలేనని చెప్పి అన్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఈడీ బృందం వచ్చి వారి ఇంటిలో సోదాలు జరుపుతున్నాయని మీడియా ద్వారా తెలుస్తుంది. ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు దాని గురించి సాక్ష్యాధారాలు సేకరించే అధికారం సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉంటుంది. సో ఆ విధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ రోజు ఈడీ అధికారులు వచ్చి వారి ఇంట్లో సోదాలు చేయడం అన్నది సాధారణంగా ఇన్వెస్టిగేషన్ లో ఒక ప్రక్రియ. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ లో సాధారణ ప్రక్రియగానే చూడాలా? ఎందుకంటే కవిత గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ వచ్చి కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఇది ఆర్డర్ ఇచ్చారు, ఇలాంటి సమయంలో విచారణ జరుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేలాగా ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో అట్లాంటి విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఇస్తారా సార్? అంటే ఏదైనా స్టే విధిస్తే అది వేరే విషయం. కోర్టులో జస్ట్ ఒక ప్రకరణ మనం ఫైల్ చేశామని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవి చేయకూడదన్నది ఎక్కడా రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ వేస్తారు. అప్లికేషన్ వేసిన తర్వాత కోర్టు సంబంధితులకు దాని మీద స్టే విధిస్తే, లేకుంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో అది డిస్పోజల్ అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దని ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చేప్పుడు, జ్యుడిషియల్ ఆర్డర్స్ ఏవైనా ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముందు ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే దాని మీద అవరోధం ఏర్పడుతుంది. కానీ జస్ట్ మనం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క అధికారాలు ఏవైతే ఉంటాయో అవి పోవు. సపోజ్ సుప్రీంకోర్టు కనుక మా ఈ కేసు డిస్పోజల్ అయ్యే వరకు, ఈ పిటిషన్ డిస్పోజల్ అయ్యే వరకు ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ తీసుకోకండి అంటే అది వేరే విషయం. కానీ నా దృష్టిలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశం ఇవ్వలేదని నేను అనుకుంటాను, నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్ లో. ఖచ్చితంగా సార్. అంటే లక్ష్మీనారాయణ గారు, అంటే కోర్టులో ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి ఈడీ కావచ్చు లేదా ఏవైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా వాళ్ళకి కావాలనుకుంటే సోదాలు చేసే అవకాశం ఉంది, అంతే కదా? అవునండి సార్. తర్వాత ఇప్పుడు సార్ అరెస్టుల వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే అరెస్టులు ఏ ఏ సందర్భాల్లో చేస్తారు? ఈ కేసులో ఎలా చూడాలంటే ఏం చెప్తారండి? అరెస్టులు ఎప్పుడు చేస్తారంటే సంబంధిత వ్యక్తి నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సపోజ్ ఆ వ్యక్తిని మనం సమన్స్ ఇచ్చి పిలిచిన తర్వాత ఆ వ్యక్తి మనకు సహకరించి అనేక విషయాలు తెలియజేస్తే అప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సంబంధిత వ్యక్తులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తో కోఆపరేట్ చేయకుండా వారు అనేక విషయాలను దాచే ప్రయత్నం చేసినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటాం, ఆ విధంగా చేసే దానికి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఆ విధమైన అధికారాలు ఉన్నాయి. కానీ దాన్ని కోర్టుకు వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఒక 24 గంటల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనం దాన్ని ఇంకా ఎక్కువ రోజులు వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలంటే అప్పుడు సంబంధిత వ్యక్తిని కస్టడీకి ఇచ్చే అవకాశం కోర్టు వారు నిర్ణయిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు లేకుంటే ఈడీ ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పుటప్ చేస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, ఈ సంబంధిత కేసులో ఇప్పటికే కవిత చెప్పారు, నేను బయటికి రాలేను, ఇంటి దగ్గరికి వచ్చి విచారణ కావాలని కోరారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సోదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆమెకి ప్రివిలేజ్ ఇచ్చినట్టుగానే భావించాలా మరి? అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం తర్వాత వారు ఇచ్చిన అప్లికేషన్స్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
సపోజ్ కానీ ఈ రోజు వారి దగ్గరికి వచ్చి ఈ రోజు సోదాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు, వీటన్నింటినీ పోగు చేసుకుని దాని మీద వాళ్ళు నిర్ణయం ఆధారం చేస్తారు. చర్చలు చేయాలా లేకుంటే అరెస్ట్ చేయాలా, ఏ విధంగా అన్న దాని గురించి వారు ఆలోచిస్తారు. సార్, ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మేము టెలికాస్ట్ చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో చాలా పెద్దవాళ్ళను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు దీనిలో ఉన్నారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలంటారు మరి? అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈవెన్ కేజ్రీవాల్ గారిని కూడా పిలవడం జరిగింది. కానీ ఆయన కూడా 2-3 సార్లు లెటర్ రాసి నాకు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది కాబట్టి తర్వాత వస్తారని కూడా ఆయన రిప్లై ఇవ్వడం జరిగిందని నేను విన్నాను. అవును సార్. అందువల్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఈ ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు ఏ విధమైన కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నామని మెన్షన్ చేసిన తర్వాత ఐ థింక్ కేజ్రీవాల్ గారి కేసులో ఈవెన్ కోర్టులో కూడా వేసినట్టుంది. ఈడీ ఈయన మాకు సహకరించట్లేదు. కరెక్ట్ వేశారు. ఆ ప్రకరణ కూడా జరుగుతోంది కోర్టులో. సో ఆ విధంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే వారు సోదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం జరుగుతుంది. సోదాలు జరిగిన తర్వాత సోదాల్లో ఏదైనా ఎవిడెన్స్ కానీ ఏవైనా సాక్ష్యాధారాలు దొరికితే వాటన్నింటినీ కూడా కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే కంప్యూటర్ కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే వీరికి ఈవెన్ టెలిఫోన్స్ కూడా సరెండర్ చేయమన్నారు. అప్పుడు ఐ థింక్ కవిత గారి టెలిఫోన్స్ అన్ని కూడా సరెండర్ చేసినట్టు మనం చూసాం గతంలో. కరెక్ట్. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్కి న్యాయపరంగా నెక్స్ట్కి వెళ్ళే స్టెప్ ఏమైనా ఉందా? వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది నెక్స్ట్? మరి నెక్స్ట్ వీళ్ళు కావాలంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయొచ్చు. కానీ ఐ థింక్ ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఉందో లేదో నేను అన్నది ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసే అవకాశాలు ఉంటాయి మామూలుగా కేసులో 438 కింద. కానీ ఈడీ అన్నది ఒక పిఎంఎల్ఏ అన్నది ఒక సపరేట్ చట్టం కాబట్టి అందులో ఆ ప్రొవిజన్ ఉందో లేదో నాకు క్లారిటీ లేదో చూడాలి. లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసులు మీరు చాలా గతంలో డీల్ చేశారు. ముఖ్యంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్ని డీల్ చేసేటప్పుడు అన్ని కేసుల్ని జాగ్రత్తగా చూస్తారు, కానీ హై ప్రొఫైల్ కేసులు ఉన్నటువంటి మరింత పగడ్బందీగా అధికారులు వెళ్తూ ఉంటారు కదా జనరల్గా. అవునండి, హై ప్రొఫైల్ కేసుల్లో ఎందుకంటే వాళ్ళు అవతల పార్టీలు కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎవరైనా నియమిస్తారు. కోర్టులో కూడా అనేక లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా చాలా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు పకడ్బందీగా ఉన్నాయా లేదా, ప్రొసీజర్స్ పకడ్బందీగా ఫాలో అవుతున్నామా లేదా అన్నది కూడా వాళ్ళు 1-2 సార్లు వెరిఫై చేసుకుంటారు. సో ఆ విధమైన సందర్భాలు ఉంటాయి మన దగ్గర. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, మీరు వచ్చి మంచి విశ్లేషణ అందించినందుకు, అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.